హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 23, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక సదస్సు పైన లేదా సమిట్ పైన ఇవ్వడం జరిగింది. అది కూడా ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. రీసెంట్గా 2025 జూన్ 9 నుండి 13 వరకు నీస్ ప్యారిస్ వేదికగా జరిగిన ఒక సదస్సు, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్. ఆ టాపిక్ గురించి మనం జూన్ 9 నుండి 13 వరకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆల్మోస్ట్ 2 to 3 days కవర్ చేశాము. అందులో వేటిపైన చర్చ జరుగుతోంది, హైసీస్ ట్రీటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ దానిపైన క్వశ్చన్ ఇచ్చాను, నెక్స్ట్ షెడ్యూల్ పైన ఇచ్చాను. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం లేదా కాన్ఫరెన్స్ ఇటీవల ముగిసింది మాత్రమే పోటీ పరీక్షలకి ఇంపార్టెన్స్ ఉంటుంది అని భావించకండి. అది ఇంపార్టెంటే. దాంతోపాటు ఏదైనా ఒక సదస్సు, భవిష్యత్తులో జరగబోయే ఒక సదస్సు అఫీషియల్గా షెడ్యూల్ అయితే, వెన్యూ అనేది అఫీషియల్గా డిసైడ్ అయితే వాటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల ముగిసింది ఇంపార్టెంటే, అండ్ రానున్న సదస్సు అఫీషియల్గా కనుక కన్ఫర్మ్ అయితే దానిపైన కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అదే క్వశ్చన్ అడిగాను. 2028 సంవత్సరంలో జరగబోయే 4వ లేదా 4th ఎడిషన్ లేదా 4వ విడత జరగబోయే యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్, సముద్ర సదస్సు అని చెప్పొచ్చు. దాన్ని సంయుక్తంగా ఎవరు లేదా ఏ దేశాలు నిర్వహించని ఉన్నాయి, సంయుక్త ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏంటని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. డైరెక్ట్ బిట్. సో సౌత్ కొరియా, చిలీ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి 4th ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్, సముద్ర సదస్సుని. మరి రీసెంట్గా 2025 ఇయర్లో 3rd ఎడిషన్ జరిగింది కదా. ఆతిథ్యం ఎక్కడ జరిగింది? మనం నీస్ ప్యారిస్ వేదికగా చూసాము. ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయని అడిగారు అనుకోండి, కోస్టారికా, ఫ్రాన్స్, ఈ 2 దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఒక అంతర్జాతీయ సంస్థ, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వస్తుంది అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ కూడా చూడాలి. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు సహకారం అందించారు ఈ సదస్సు నిర్వహణకి. మరి ఆ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడని అడిగారు అనుకోండి, వియన్నా. వియన్నా ఎక్కడ? ఆస్ట్రియా వేదికగా పనిచేస్తుంది. ఆస్ట్రియా కంట్రీ ఏదైతే ఉంటుందో అక్కడ క్యాపిటల్ వియన్నా కదా, అక్కడ ఈ సంస్థ పనిచేస్తుంది కేంద్రంగా. ఓకేనా? ఎనఫ్. మరి ఇలాంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు 3rd ఎడిషన్ ఇటీవల ముగిసింది, 9th to 13th వరకు జూన్ అని చెప్పాను. నెక్స్ట్ 4th ఎడిషన్ అనేది 2028లో జరగబోతోంది అన్నాను. మరి చరిత్రలో మొదటిసారి యుఎన్ఓసి, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? 2వ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ ఎడిషన్ లేదా యుఎన్ఓసి 1 అనొచ్చు, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ ఫస్ట్ ఎడిషన్ అనేది 2017 సంవత్సరంలో జరిగింది, న్యూయార్క్ వేదికగా జరిగింది. ఇక సెకండ్ ఎడిషన్ యుఎన్ఓసి 2 లేదా సెకండ్ ఎడిషన్ లేదా 2వ విడత యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది 2022 సంవత్సరంలో జరిగింది. ఎవరి ఆతిథ్యంలో అంటే పోర్చుగల్, లిస్బన్ వేదికగా జరిగింది. ఇక రీసెంట్గా 3rd ఎడిషన్ కదా, యుఎన్ఓసి 3 జూన్ 9th to 13th వరకు జరిగింది, నీస్ ప్యారిస్ వేదికగా జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక మిస్లీనియస్, అసలు ఈ సదస్సులు ఎందుకు జరుగుతాయి, ఏ ప్రాంత సంరక్షణ కోసం? ఉదాహరణకు ఒక చిన్న వాక్యంలో చెప్తాను. ఇండియా ఇస్ పెనిన్సులా. మన భారతదేశం అనేది పెనిన్సులాగా పిలుస్తాం, ద్వీపకల్పం. 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు అనేది ఉంది. మరి మన ప్రాదేశిక జలాలు అనేవి ఉంటాయి కదా, మన భారతదేశ అధికార పరిధిలోకి వచ్చే సముద్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో దాని పట్ల
ప్రత్యేకంగా సంరక్షణ చర్యలను అవన్నీ కూడా ఇండియా చూసుకుంటుంది. అలా వరల్డ్లో ఏ దేశ పరిధిలోకి కూడా లేని సముద్ర ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని ఎలా సంరక్షించాలి, అటువంటి అంశాలపైన ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చిస్తారు. హై సీస్ ట్రీటీ లాంటివి చాలా ఇంపార్టెంట్, కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? మీరు ఒక్కసారి జూన్ 9th నుండి 13th వరకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా చూడండి. ఓకేనా? ఏనాఫ్ ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చాను. అండ్ అభ్యర్థులు, వేలాది మంది అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ప్రతిరోజు ఏ రోజు వీడియోని ఆ రోజే చూస్తున్నారు. అభ్యర్థులు నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న క్వశ్చన్, ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను కదా, ఆ క్వశ్చన్ని ఎంత ఇంపార్టెన్స్తో చూస్తున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇస్తున్నారు, కామెంట్ రూపంలో. బట్ నేను కోరుకునేది ప్రతి ఒక్క అభ్యర్థి మీకు ఎంతవరకు సమాధానం తెలిస్తే అంతవరకు ఇవ్వండి, తప్పైనా పర్లేదు. నెక్స్ట్ డే ఎలాగూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే క్వశ్చన్గా కనిపించింది అనుకోండి, విత్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అది నాకు కావాల్సిందే. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. సో చివరకు చూసి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఇవ్వండి. అండ్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కూడా తెలియజేయండి. సో లైక్ చేసి ఈరోజు ఫస్ట్ టాపిక్ చూడండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా పశ్చిమాసియా ప్రాంతం ఏదైతే ఉంటుందో, వెస్టర్న్ ఏషియా ఏదైతే ఉంటుందో ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఉంది. మనం లాస్ట్ 4-5 డేస్ నుండి కూడా చూస్తున్నాము. ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ చేపడుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకిస్తూ ఇరాన్ దేశంలో ఉన్న న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అండ్ న్యూక్లియర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ప్రయోగ వేదికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేస్తుంది. G7 సదస్సు ఇటీవల జరిగింది కదా, కెనడాస్కి వేదిక జరిగింది కదా, ఆ సదస్సులో G7 దేశాలు కూడా ఇరాన్ చేస్తున్నది తప్పు అని ఇజ్రాయెల్కే మద్దతు పలికాయి. G7 సదస్సులు జరుగుతున్నప్పుడే డొనాల్డ్ ట్రంప్ సమావేశాల సమయంలోనే డైరెక్ట్గా కెనడా నుండి అమెరికాకి వెళ్ళిపోయారు, సిచ్యువేషన్ రూమ్లోకి వెళ్ళారు, చర్చలు జరిపారు. ఇక తర్వాత ఇప్పుడు ఇరాన్ పైన నేరుగా అమెరికా దాడికి రావడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఇక పర్యవసానంగా ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేనికి సంబంధించి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని అడ్డుకట్టవేయాలి, నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వార్తలు నిలుస్తున్న ప్రాంతాలపైన క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చాలా ప్రాంతాల గురించి మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను. వార్తలు ఇచ్చిన ప్రాంతం మీకు జాగ్రఫీలో ఇంపార్టెంట్. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఒక ప్రాంతాన్ని చూడండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ప్రాంతం ఏంటంటే పర్షియన్ గల్ఫ్ ప్రపంచానికే ఆయిల్ రీసోర్సెస్ అందిస్తోంది. ఎక్కడి నుండి అంటే ఇక్కడ నుండే. మరి అటువంటి పర్షియన్ గల్ఫ్ ఇటీవల చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాని పేరు మార్పు అని, అరేబియన్ గల్ఫ్ అని రకరకాలుగా వార్తల్లోకి వచ్చింది. పక్కన పెడితే పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని అంటే 8 దేశాలు ఉంటాయి. 8 దేశాలు. మరి ఆ 8 దేశాల పేరు కూడా చూడండి. ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్. ఈ దేశాలు గల్ఫ్ ఏదైతే ఉంటుందో పర్షియన్ గల్ఫ్కి సరిహద్దును పంచుకుంటున్న దేశాలు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఈ ప్రాంతం. స్ట్రెయిట్ అంటే ఏంటి? మనం జాగ్రఫీలో తెలుగులో జలసంధి అంటాము. ఒక ప్రాంతాన్ని, ఒక జల ప్రాంతాన్ని మరొక జల ప్రాంతంతో కలిపేది జలసంధి, స్ట్రెయిట్. మరి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది రీసెంట్గా ఒక హెచ్చరికతో వార్తల్లోకి వచ్చింది. మేము దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఆలోచిస్తున్నామని ఇక ఫైనల్గా డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే అమెరికా వచ్చేసేసి ఇరాన్ పైన దాడికి వచ్చింది కాబట్టి ఇక ఇరాన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేయాలని చెప్పేసి. మరి ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది దీన్ని కలుపుతుంది. పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్, సింపుల్గా చెప్పాలంటే అరేబియన్ సీతో కలిపే
ఒక ప్రాంతము. సో ఇక్కడ ఉంటుంది హార్మోజ్ జలసంధి. సో ఇక్కడ ఏదైతే పర్షియన్ గల్ఫ్ ఉంటుందో పర్షియన్ గల్ఫ్ని ఈ ప్రాంతంతో కలుపుతుంది. ఆ ప్రాంతం ఏంటి, అరేబియన్ సీ కానివ్వండి, లేదంటే ఐరోపా వైపు వెళ్ళాలన్నా కూడా ఇది కీలకమైన జలసంధి. దానికి అడ్డుకట్ట వేసింది ఇరాన్. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటే ప్రపంచ చమురు పైన ప్రభావం పడుతుంది. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. సో ఇప్పుడు ఆయిల్ ప్రొడ్యూసింగ్ చేయడం కాదు, ప్రొడ్యూస్ అయిన ఆయిల్ ఏదైతే ఉంటుందో, పెట్రోలియం ఏదైతే ఉంటుందో సరఫరా జరగాలి, ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఆ ట్రాన్స్పోర్ట్కి అడ్డుకట్ట అనేది జరగబోతుంది. ఇది ఈరోజు న్యూస్లోకి వచ్చింది, వార్తలు నిలిచిన ప్రాంతము. ఇరాన్ అమెరికా ఉద్రిక్త పరిస్థితులు మరియు హార్మోజ్ జలసంధి వివాదం అనేది మనకు ఫస్ట్ టాపిక్. సో అమెరికా ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై ఇటీవల దాడులు చేసింది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కఠిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హార్మోజ్ జలసంధిని మూసివేయాలని ప్రకటించింది. పార్లమెంట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇరాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మరి హార్మోజ్ జలసంధి న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీకు జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన భాగం చమురు సరఫరా. ఆ ప్రాంతం నుండి చాలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, చాలా నేరోగా ఉంటుంది, కానీ మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ అక్కడికి వెళ్ళి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం చమురులో దాదాపు 30% చమురు ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుందంట. హార్మోజ్ జలసంధి ఇరాన్ ఉత్తరం మరియు అరేబియా ద్వీపకల్పం దక్షిణం మధ్య ఉంటుంది. ఇక్కడ చూడండి, సో హార్మోజ్ జలసంధి ఇక్కడ ఉంటుంది, అంటే ఇది ఉత్తరం అనుకోవచ్చు. ఈ దక్షిణ వైపున అరేబియన్ సీ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక అత్యంత ఇరుకైన ప్రదేశంలో జలసంధి వెడల్పు దాదాపు 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందట. జలసంధి 33 కిలోమీటర్స్, అత్యంత ఇరుకైన మార్గము, కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా. ఎస్. సో భారత్కు అవసరమయ్యే చమురు దిగుమతుల్లో హార్మోజ్ జలసంధి అత్యంత కీలకం. మరి భారత్ సహా అనేక దేశాలకు చమురు సరఫరాలో ఇక అంతరాయం ఏర్పడుతుంది. హార్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రం అండ్ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో దాన్ని అనుసంధానిస్తుంది. ఎస్. హార్మోజ్ జలసంధికి ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా ఇక్కడ తరచూ అమెరికా, ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉంటాయి. ఇక ఇరాన్ రాజధాని ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళ రాజధానిని మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. మ్యాక్రాన్కి ప్రస్తుత రాజధాని టెహ్రాన్. ఇరాన్ సుప్రీం కమాండర్ రీసెంట్గా మనకు ఇరాన్ సుప్రీం లీడర్ని ట్రంప్ గారు హెచ్చరిస్తూ వార్తల్లోకి వచ్చారు, లొంగిపోవాల్సిందే అని చెప్పేసి. సో తను ఖమేనీ. ఓకేనా. ఇక నెక్స్ట్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. మీరు అన్ని వార్తాపత్రికలో చూసుంటారు ఈరోజు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది ఏ దేశం పైన ఇటువంటివి చాలా ఆపరేషన్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులను మనం చూసాము. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ చర్య ఆపరేషన్ సింధూర్ యొక్క ఉద్దేశం ఏంటి, పాకిస్తాన్ దేశం కాదు టార్గెట్, పాకిస్తాన్లోని మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలు, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేస్తూ మనం ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసాం. ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను అంతమొందించడానికి. అండ్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఆపరేషన్ రైజింగ్ లైన్, ఇజ్రాయెల్ ఆన్ ఇరాన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది అమెరికా ఆన్ ఇరాన్. గుర్తుంచుకోండి, ఇందులో భాగంగా ప్రత్యేకంగా B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ని వినియోగించింది. ఇరాన్లోని 3 న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ని ధ్వంసం చేశామని అమెరికా కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఆపరేషన్ కోడ్ నేమ్ ఏంటంట, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. జూన్ 21, 22 2 రోజుల పాటు దాడి చేసిన దేశం అమెరికా అండ్ లక్ష్య దేశం ఇరాన్ పైన. ఇరాన్ యురేనియం శుద్ధీకరణ, ఇప్పటికే ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ని 60% అండ్ అబోవ్ సాధించింది. అది 90%కి వచ్చింది. అంటే ఇక ఇరాన్ న్యూక్లియర్ కంట్రీగా అవతరించబోతోంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడికి వచ్చింది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్లో 3 ప్రధాన అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించారు. అవేంటంటే ఫోర్దో, నటాన్స్ అండ్ ఇస్ఫహాన్. ఓకేనా. ఇస్ఫహాన్ ఈ పేర్లు అడుగుతారు ఎగ్జామినేషన్లో కూడా, చూడండి. ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి,
బంకర్ బస్టర్ బాంబులేసిన ట్రంప్ సేనంట. అమెరికా బంకర్ బస్టర్ బాంబులేసిందంట. అందుకోసం అధునాతనమైన ఆయుధాలను వాడారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రయోగించిన విమానాలు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్. ఈ యుద్ధ విమానం B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ 25 నిమిషాలు దాడి చేసిందంట ఇరాన్ పైన. ప్రయాణించిన సమయం అమెరికా నుండి కదా ఏకదాటిగా 37 గంటలు ప్రయాణించి వచ్చేసింది ఇరాన్ పైకి. ఓకేనా. ఇక వాడిన బాంబుల రకం ఏంటంటే బంకర్ బస్టర్, బంకర్లను కూడా పేల్చేసే సామర్థ్యము. దాదాపు 14 బాంబులు వేశారంట. ఒక్కో బాంబు ఖరీదు దాదాపు 170 కోట్ల రూపాయలు. ఓకేనా. సో చూడండి. అండ్ ఇటీవల ఇరాన్ని తరచూ IAEA కూడా హెచ్చరిస్తోంది. IAEA ఇప్పుడు ఇరాన్లోని న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అమెరికా ధ్వంసం చేసినప్పుడు కూడా నిన్న మనకు IAEA న్యూస్లోకి వచ్చింది. ఏదైనా అంతర్జాతీయ సంస్థ న్యూస్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి బేసిక్స్ చూడాలి. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి వియన్నా. ఎక్కడ వియన్నా? ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో సేఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. బట్ అదే న్యూక్లియర్ ఎనర్జీని బాంబుల కోసము లేదా దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకట్ట వేస్తుంది. ఎస్. సో సరిపోదు. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అవి కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసేసాను. రైట్. ఇక నెక్స్ట్ సో టాపిక్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలుస్తున్న సూచీలపై కానివ్వండి, నివేదికలపై కానివ్వండి, ర్యాంకింగ్స్పై కానివ్వండి, క్వశ్చన్స్ని మనం చూస్తూనే ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మరి ఏదైనా ఒక సూచీ గురించి మనం నేర్చుకునేటప్పుడు పోటీ పరీక్షల కోణంలో వేటిని గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ వచ్చేసి ఆ సూచీ వార్తల్లోకి వచ్చింది కదా, వార్తలో నిలిచిన సూచీ పేరేంటి? నేమ్ ఆఫ్ ద పర్టికులర్ ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఏ సంస్థ ఆ సూచీని విడుదల చేస్తుంది ప్రతి ఏటా కూడా? ఏ సంస్థ? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ప్రధాన కేంద్రం ఎక్కడ? హెడ్ క్వార్టర్ అన్నట్టు. మరి ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఈ సంవత్సరం విడుదలైన సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంతో చూసేటప్పుడే లాస్ట్ టైం లేదా లాస్ట్ ఇయర్ విడుదలైన అదే సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉండేది? మనం పురోగతి సాధించామా లేదా ర్యాంకింగ్ అనేది ఇంకా దిగజారిందా? కంపారిటివ్ స్టడీ పైన కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా దేశాలేంటి? టాప్ 3 గుర్తుంచుకుంటే ఇంకా హ్యాపీ. ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు? మరి ఆ సూచీలో బాటమ్ లేదా చిట్ట చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి? ఇటువంటి పాయింట్స్ని మనం ప్రత్యేకంగా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ పేరులోని చూడండి. గ్లోబల్ ప్రపంచ, పీస్ శాంతి, ఇండెక్స్ సూచి, ప్రపంచ శాంతి సూచి అంటాం. ఏ దేశంలో అయితే శాంతి పరిస్థితులు నెలకొంటున్నాయో, ఏ దేశాల్లో అయితే పీస్ అనేది అద్భుతంగా ఉంటుందో, ఏ దేశాల్లో అయితే యుద్ధ పరిస్థితులు కానివ్వండి, యుద్ధమే కనబడదో అటువంటి దేశాలు ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలుస్తాయి. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలిచిన సూచీ పేరు గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచి 2025. కంప్లీట్ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో భారత్ స్థానం ఎంత అలా అడుగుతారు. సో హాల్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చదివేటప్పుడు క్లారిటీ చూడండి. సో వార్తలు ఇచ్చిన సూచి పేరు. మరి సూచిని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది? ఇక్కడ చూడండి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇటువంటి సూచీలు నివేదికల గురించి చూస్తున్నప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో నుండే డేటా తీసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ సంస్థ సేమ్ ఇదే కవర్ పేజ్ ఇలా ఒక రిపోర్ట్, ఒక సూచి, ఒక బుక్లెట్ని రిలీజ్ చేసింది. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. మరి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? సిడ్నీ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా కేంద్రం పనిచేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది
సిడ్నీ ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్, మరి ఈ సంవత్సరం విడుదలైన లేదా 2025 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క స్థానం ఎంత అన్నారు అనుకోండి, 115వ స్థానం, 115. మరి గత సంవత్సరం ఇదే సూచీలో 2024 ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 116. మరి టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి? ఐస్లాండ్. ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగే ఐస్లాండ్ కూల్, సో శాంతిగా ఉందనుకోండి. ఎన్ని దేశాలు కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారంటే 163 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు. 163 దేశాలు. ఎన్ని అంశాలను ఆధారంగా తీసుకొని ఒక్కొక్క దేశానికి ర్యాంకింగ్స్ ఇచ్చారంటే దాదాపు 23 అంశాలను ఆధారంగా తీసుకొని. మరి ఈ సూచీలో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏదని అడిగారు అనుకోండి, రష్యా. రష్యా లాస్ట్ 2022 ఇయర్ నుండి రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. సో రష్యా యుక్రెయిన్ పైన దాడికి రావడము, యుక్రెయిన్ కౌంటర్ చేయడము, అలా చివరిలో కూడా మనం అజరేస్తే 163rd పొజిషన్లోనేమో రష్యా ఉంది, దానికంటే ముందు కొంచెం పై పొజిషన్లో 162nd పొజిషన్లోనేమో యుక్రెయిన్ ఉంది. మొత్తం 163 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఓకేనా? ఇక మరింత డెప్త్కి వెళ్దాము, ర్యాంకింగ్స్ స్కోర్లు కూడా చూద్దాము. టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి? ఐస్లాండ్. సో చల్లని ప్రాంతం అని గుర్తుంచుకోండి, శాంతిపూర్వకంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకేనా? టాప్ పొజిషన్. వాళ్ళ స్కోర్ ఎంత అంటే 1.095. 1.095. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఎంత తక్కువ స్కోర్ ఉంటే అంత పీస్గా ఉందన్నట్టు, ఎంత ఎక్కువ స్కోర్ ఉంటే అంత శాంతియుత పరిస్థితులకు దూరంగా ఉందన్నట్టు. సెకండ్ పొజిషన్లో ఐర్లాండ్, స్కోర్ వచ్చేసి 1.260. థర్డ్ పొజిషన్ వచ్చేసి న్యూజిలాండ్ 1.282. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి ఆస్ట్రియా 1.294. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి స్విట్జర్లాండ్ 1.294. క్లియర్? ఓకేనా? ఇక బాటమ్ పొజిషన్, లాస్ట్ పొజిషన్, 163వ స్థానంలో రష్యా ఉంది. రష్యా స్కోర్ వచ్చేసి 3.441. నెక్స్ట్ 162nd పొజిషన్, 162nd పొజిషన్లో యుక్రెయిన్ ఉంది, 3.434. 161st పొజిషన్లో సూడాన్ ఉంది, 3.323. ఇక ఇండియా విషయానికి వస్తే 115వ స్థానంలో ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే 116వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క స్కోర్ ఎంత అన్నారు అనుకోండి, 2.229. ఇక పోతే మనం సౌత్ ఏషియాలో ఉన్నాం కదా, దక్షిణాసియాలో మన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉంటే వాళ్ళ ర్యాంకింగ్స్ని కూడా మనం కంపేర్ చూడాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ అడుగుతారు, మనం ఈ స్థానంలో ఉన్నాం, వాళ్ళే స్థానంలో ఉన్న, కంపారిటివ్ స్టడీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దక్షిణాసియా, సౌత్ ఏషియాలో భూటాన్ ఉంది కదా. సో భూటాన్, ఈ సూచీలో భూటాన్ ఏ స్థానంలో ఉంది అంటే 21వ స్థానంలో ఉంది. అదే దక్షిణాసియాని మాత్రమే తీసుకున్నాం అనుకోండి, దక్షిణాసియాలో ఫస్ట్ పొజిషన్లో భూటాన్ ఉంది. నేపాల్ 76వ స్థానంలో ఉంది, దక్షిణాసియాలో అయితే 2వ స్థానంలో ఉంది. శ్రీలంక 97వ స్థానంలో ఉంది, దక్షిణాసియాని మాత్రం తీసుకుంటే 3వ స్థానం. భారత్ 115వ స్థానం, కేవలం సౌత్ ఏషియన్ మాత్రం తీసుకుంటే 4వ స్థానము. బంగ్లాదేశ్ 123వ స్థానం, 123, కేవలం సౌత్ ఏషియా అయితే 5th పొజిషన్. పాకిస్తాన్ 144వ స్థానము, కేవలం దక్షిణాసియా అయితే 6వ స్థానము. ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్గా 158th, అదే కేవలం దక్షిణాసియా అయితే తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కదా. సో దక్షిణాసియాలో చివరిగా 7వ స్థానంలో ఉంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఏ సూచి అయినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే విధంగా ప్రతి పాయింట్ కూడా కవర్ అయ్యే విధంగా చదవండి. ఓకేనా? 2014 సంవత్సరంలో భారతదేశం 143వ స్థానంలో ఉండేది, ఆ తర్వాత మెరుగుపడింది. ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ప్రతి ఏటా ఏ సంవత్సరంలో జరుపుకుంటామో, ప్రతి ఏటా ఏ తేదీన జరుపుకుంటామన్నారు అనుకోండి, సెప్టెంబర్ 21. సెప్టెంబర్ 21 యొక్క ప్రత్యేకత ఏంటంట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. ఇక నెక్స్ట్ ఈరోజు టాపిక్ వస్తే ఇస్రో ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీ బదిలీ అనే అంశంతో న్యూస్లోకి వచ్చింది. ఇస్రో ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీని బదిలీ చేస్తూ న్యూస్లోకి వచ్చింది. ఎవరికి బదిలీ చేస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం చీఫ్గా చైర్పర్సన్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇస్రోకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు
ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలని 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇన్స్పేస్ అనే ఒక ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అర్థం చేసుకోండి. స్మాల్ అంటే చిన్న, శాటిలైట్ అంటే ఉపగ్రహాలు, లాంచ్ అంటే నింగిలోకి పంపించడానికి ఉపయోగించే వాహనము. సో పెద్ద పెద్ద శాటిలైట్స్ ఉపగ్రహాలు కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటిని నింగిలోకి పంపించడానికి ఇస్రో డెవలప్ చేసిన SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారీ, మార్కెటింగ్ ఇటువంటి హక్కులను ఒక ప్రైవేట్ సంస్థకి బదిలీ చేసింది. ఆ ప్రైవేట్ సంస్థ ఏది అంటారు? HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి బదిలీ చేయడం జరిగింది. మొదటిసారి SSLV టెక్నాలజీ పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థకు బదిలీ చేయబడింది ఇస్రో నుండి. ఈ బదిలీ ద్వారా HAL సంస్థ SSLV రాకెట్ను నిర్మించడము, మార్కెట్ చేయడము, నిర్వహించడము పూర్తిగా స్వతంత్రంగా చేయగలుగుతుందంట. ఓకేనా? ఇక అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం కోసము ఇప్పటికే భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ఇన్స్పేస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. SSLV మొట్టమొదటి ప్రయోగాన్ని ఇస్రో ఎప్పుడు చేసిందంటే ఆగస్టు 7, 2022 రోజున. SSLV యొక్క ప్రత్యేకత చిన్న ఉపగ్రహాల కోసం వేగవంతమైన, చవకైన ప్రయోగాన్ని చేయడము. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల చాలా చూస్తున్నాం మనం. ఇండియన్ నావల్ షిప్స్కి సంబంధించి అర్నాకా గురించి చూసాము, అచల్ గురించి చూసాము. సో జూలై 1న రష్యా నుండి రానున్న ప్రత్యేకమైన ఒక షిప్ గురించి చూసాము. శ్రీధర్ తాత గారు తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక న్యూ INS నీలగిరి యుద్ధ నౌక అనేది న్యూస్లోకి వచ్చింది. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ముఖ్యంగా ఇండియన్ నేవీ పరిధిలో పనిచేయడానికి దీనికి కమిషనింగ్ అనేది జరిగింది. ఏదైనా కమిషనింగ్ అన్నారనుకోండి, కమిషన్ అంటే ఏంటంటే సేవలను ప్రారంభించడం. డీకమిషన్ అన్నారనుకోండి, సేవలకి వీడుకోలు పలకడం. నిన్న కమిషనింగ్ జరిగింది. ఇలాంటివి చూస్తున్నప్పుడు దాన్ని ఎవరు తయారు చేయడం జరిగింది, కమిషనింగ్ ఎక్కడ జరిగింది, ఇవి చూస్తే సరిపోతుంది. అండ్ రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, రక్షణ రంగ అంశానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు కానివ్వండి, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాము, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దేనికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు ఉదాహరణకు DRDO BDL ఒప్పందం అటువంటివి కానివ్వండి, లేదంటే ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగ ఉత్పత్తులు ఏవే వార్తల్లోకి వస్తున్నాయో వాటిని చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు తయారు చేశారు? సో INS నీలగిరి యుద్ధ నౌకను జూన్ 22, 2025 అంటే నిన్నటి రోజున అధికారికంగా తూర్పు నౌకాదళంలో ప్రవేశం పెట్టడం జరిగింది, కమిషన్ చేశారు. ఇది ప్రాజెక్ట్ 17A కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, ఇండిజినస్ టెక్నాలజీతో తయారైంది. ఎవరు తయారు చేశారు? ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ లేదా మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో దీన్ని తయారు చేశారు. శత్రు దేశాల రాడార్లను గుర్తించలేని అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత దీనికి ఉందంట. సో శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో వారు దీన్ని గుర్తించరు కూడా. అధునాతన ఆయుధాలు, నిఘా పరికరాలు, సెన్సార్లతో సమృద్ధిగా ఉన్నది. ఓకేనా? ప్రాజెక్ట్ 17A అంటే దాని కింద దాదాపు 7 స్టెల్త్ ఫ్రిగేట్ నౌకలు నిర్మిస్తున్నారు. 7 మొదటి నౌక INS నీలగిరి, తర్వాత INS హిమగిరి, తర్వాత INS ఉదయగిరి తదితర నౌకలు ఈ ప్రాజెక్టులో భాగం. ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి 50,000 కోట్ల రూపాయలు. ఓకేనా? ఇక ఈస్టర్న్ నావల్ కమాండ్లో కమిషనింగ్ చేశారు కదా, ఎక్కడది? విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ ముంబై కేంద్రం పనిచేస్తుంది. 1934లో ఏర్పాటైంది. భారత నావికా దళానికి అత్యాధునిక యుద్ధ నౌకలు నిర్మించే ప్రభుత్వ రంగ సంస్థ. స్టెల్త్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, శత్రు రాడార్ల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించే అత్యాధునిక సాంకేతికత దీనికి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ యోగాకి సంబంధించి మనం నిన్నటి క్లాస్లో యోగా గురించి డిస్కస్ చేసాము, మొన్నటి క్లాస్లో యోగా గురించి డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మరొక అంశము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ అసెంబ్లీ UNGA ఏ సంవత్సరంలో ఆమోదించిందని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, 2014లో ఆమోదించింది.
మరి మొట్టమొదటి యోగా దినోత్సవం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2015 జూన్ 21. ఇక జూన్ 21 రోజునే ఎందుకు అన్నారు అనుకోండి, సమ్మర్ సాలిస్టైస్ అంటే నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే కాబట్టి పక్కన పెట్టేస్తే. మరి రీసెంట్గా 2025 జూన్ 21 ఎన్నవ యోగా డే? 11th ఇన్ సిరీస్, 11వ యోగా డే. ఆతిథ్యం ఎక్కడ జరిగింది? ఇక్కడికి వచ్చారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో యోగాసనాలను వేయడం జరిగింది. సో చూసాం, వాస్తవానికి యోగాకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి వస్తోంది. భారతదేశం వైపు ప్రపంచ దేశాలు అన్నీ చూస్తున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు. ఓకేనా? సో ఇక్కడ విశాఖపట్నం యోగాంధ్ర అనే పేరుతో మనం నిర్వహించుకోవడం జరిగింది. యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. ఎట్ ద సేమ్ టైం యోగాకి సంబంధించి ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ 2016లో యునెస్కో కూడా కల్పించింది. యునెస్కో ఏ విధంగా కల్పించింది? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భారతదేశం నుండి చోటు కల్పించింది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యోగాకి సంబంధించి సౌదీ అరేబియా లాంటి దేశాలు యోగా యాజ్ ఎ స్పోర్ట్గా కూడా 2022లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక మరి ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల అవగాహన కల్పించడంలో మన భారతీయ సంస్థ ఏది కృషి చేస్తుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇదొకటి ఇంపార్టెంట్. మరి 2025 లేదా 11th ఎడిషన్ యోగా డే యొక్క థీమ్ ఏంటి అని అడిగారు అనుకోండి, యోగా ఫర్ ఎర్త్, యోగా ఫర్ హెల్త్, ఎనఫ్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఇక్కడ భారతదేశంలోనే మొదటిసారి యోగా పాలసీ, ఏ పాలసీ ఆన్ యోగా, పాలసీస్ అని మనం రకరకాలు చూస్తాం. ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ అని చెప్పేసి ఒక్కొక్క రంగానికి సంబంధించి ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రము భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పాలసీని యోగాకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగిందంట. యోగాకి మరింత ఇంపార్టెన్స్ ఇస్తూ యోగా పైన పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం ఇవ్వడము, అండ్ యోగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేవారికి సబ్సిడీ ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఇందులో భాగము. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి ఆర్టికల్ 44 పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పిలో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ కదా, దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 44ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఉత్తరాఖండ్, యూసీసీ. ఇక ఉత్తరాఖండ్ ఇటీవల సంస్కృత అభివృద్ధి కార్యక్రమాల గురించి చూసాము. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు లాస్ట్ 2 days బ్యాక్ విజిట్ చేశారు, జూన్ 19th నుండి. ఇవన్నీ కూడా మనకు ఉత్తరాఖండ్ సంబంధించి. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో యోగా పాలసీని విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి యోగా విధానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ విధానాన్ని అమలు చేయడం జరిగిందంట. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ప్రపంచ యోగా మరియు వెల్నెస్ రాజధానిగా మార్చడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశము. యోగా, ధ్యానం, న్యాచురోపతి రంగాల్లో రాష్ట్రం అంతర్జాతీయ గుర్తింపు పొందేలా ప్రణాళికలని సిద్ధం చేయడం జరిగిందంట. ఓకేనా? ఉత్తరాఖండ్ వేసవి రాజధాని గైర్సెన్లోని బరారీ సేన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దీని గురించి చెప్పారు. ఇక రాష్ట్రంలో యోగా ధ్యాన కేంద్రాల అభివృద్ధికి 20 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తారంట. ఇక యోగా, ధ్యానం, న్యాచురోపతి రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు 10 లక్షల వరకు గ్రాంట్ అనేది అందించడం జరుగుతుందంట. ఓకేనా? సో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21, 2015 నుంచి ప్రారంభమైంది. ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 21, రైట్? ఇక ఉత్తరాఖండ్ యోగా జన్మస్థలంగా, ముఖ్యంగా రిషికేశ్ ప్రపంచ యోగా రాజధానిగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇక నెక్స్ట్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా చెట్ల సంరక్షణ అందులో భాగంగా ట్రీ అంబులెన్స్ సర్వీసెస్ని ప్రారంభించింది హర్యానా. ఇక్కడ హర్యానా రాష్ట్రం విషయానికి వస్తే గతంలో ఇలాంటి అంశాలు చాలా మనం చూసాము. మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ గారి సమయంలో, ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉంది, సైని గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ హర్యానా రాష్ట్రంలో గతంలో ఒక 2 years బ్యాక్ ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని ఒక ఇనిషియేటివ్ని మనం చూసాము. 2 years బ్యాక్ ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన, చెట్లకి కూడా పెన్షన్ని కల్పిస్తున్న భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. ఇప్పుడు చెట్ల కోసము లేదా వృక్షాల కోసము వైద్య సేవలు అందించడానికి లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడానికి ట్రీ అంబులెన్స్ని ప్రారంభించడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా? అండ్ చెట్ల విస్తీర్ణము,
లేదంటే చెట్లు నాటడము, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, ఇటువంటి టాపిక్ మనం చూస్తున్నామంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో, సో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A మీరు లింక్ చేసుకోవచ్చు. ఎనఫ్, ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్, ఢిల్లీ పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా తరచూ వార్తల్లోకి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా ఢిల్లీ తరచూ వార్తల్లోకి వస్తుంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో అవే అంశాలను మనం చాలాసార్లు చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఢిల్లీలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి క్లౌడ్ సీడింగ్ లేదా ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఐఐటి కాన్పూర్ వారి సహకారంతో ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని ప్రారంభిస్తుందని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ కాబట్టి వాహనాల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వాహనాల సంచారం ద్వారా కాలుష్యానికి కట్టడి వేయాలి అని చెప్పేసి కాలం చెల్లిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపాలి అని 15 లేదా 10-15 ఏళ్ళు నిండిన వాహనాలకి ఇక నో ఫ్యూయల్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ని కమింగ్ July 1 నుండి ఢిల్లీ మొత్తం కూడా అమలుకి తీసుకొస్తున్నారంట. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2025 ఫిబ్రవరి మంత్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1991 రిలేటెడ్ టు ఢిల్లీ. ఇవన్నీ లింక్ చేసుకోండి, మనం రెగ్యులర్గా చూడండి, ఇవన్నీ కవర్ అవుతున్నాయి. సో దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్య సమస్యకు పరిష్కారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చాయి. July 1, 2025 నుంచి 10 ఏళ్ళు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకులో ఇంధనం అనేది ఇవ్వరాదని న్యూ రూల్ తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారంట. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్, భారతదేశంలో పెరిగిన పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి, పప్పు దినుసుల ఉత్పత్తి పెరిగింది. అయినా కూడా దిగుమతి పైన మనం ఆధారపడుతున్నాం, ఎందుకంటే పాపులేషన్ మనం చూస్తున్నాము. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను రిలీజ్ చేసింది, గణాంకాలతో కూడిన నివేదిక. ఓకేనా? సో ఇక్కడ గత దశాబ్ద కాలంలో అంటే 2014 నుండి 2024 ఇప్పుడు 25 వరకు పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి భారతదేశంలో గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వము పార్లమెంటరీ కమిటీకి ఒక నివేదిక సమర్పించింది. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి జూలైలో. నూనె గింజల ఉత్పత్తి 2014-15 అప్పటి నుండి పోలిస్తే 2024-2025 రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యే వరకు 55% పెరిగిందంట. నూనె గింజల ఉత్పత్తి పెరిగింది 10 ఏళ్లలో. పప్పు దినుసుల ఉత్పత్తి కూడా 10 ఏళ్లలో 47% పెరిగిందంట. ఇక 2004 నుండి 2014 మధ్య ఉత్పత్తి గణాంకాలను కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, 2004 నుండి 2014 అంటే గత ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ఉండే, పప్పు దినుసుల ఉత్పత్తిలో పెరుగుదల 31% మాత్రమే. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక 47%గా నమోదైందంట. ఇక దిగుమతులపై ఆధారపడడం అనేది మాత్రం కొనసాగుతుంది. పప్పు దినుసులు, నూనె గింజలకు భారత్ అధికంగా దిగుమతులపై ఆధారపడుతోందని పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతులను తగ్గించి స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారు. స్వయం సమృద్ధి ప్రణాళిక 2030 ఈజ్ ద అవర్ టార్గెట్. 2030 నాటికి భారత్ పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతుంది. ఇక భారత్లో అధికంగా ఉత్పత్తి అయ్యే పప్పు దినుసులు ఏంటంట? కందులు, రెడ్ గ్రామ్, పెసలు, గ్రీన్ గ్రామ్, మినుములు, బ్లాక్ గ్రామ్, శనగలు, చిక్పీ, బఠానీలు, పీస్ అండ్ మసూర్ దాల్ ఎర్రపప్పు అంటాం కదా, సో లెంటిల్స్. భారత్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నూనె గింజలు కనుక పరిశీలించామనుకోండి, వేరుశనగ, గ్రౌండ్ నట్, ఆవాలు, మస్టర్డ్, సోయాబీన్ అండ్ నువ్వులు, సీసమ్, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు. పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఒకటి, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, ఆయిల్ పామ్ ఒకటి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పంటలకు బీమా కార్యక్రమం. ఇటువంటి చూడండి, మీకు ఏదైనా ఒక టాపిక్ న్యూస్లో వచ్చింది అంటే న్యూస్గా మీకు ఇవ్వట్లేదు, కరెంట్ అఫైర్స్గా మీకు ఇస్తున్నాను, సబ్జెక్ట్ లింక్ చేస్తూ చెప్తున్నాను.
కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్తో పాటు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము. సో మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. అందుకే ప్రతి టాపిక్కి కూడా మీకు జనరల్ స్టడీస్ పాయింట్స్ని, జీకే పాయింట్స్ని అడిషన్ చేస్తూ ఇస్తున్నాను. ఓకేనా? ఇక ప్రపంచంలో నూనె గింజల ఉత్పత్తిలో అగ్రదేశాలు అమెరికా, బ్రెజిల్, చైనా, భారత్, అర్జెంటీనా అంట. ఇక డిజిటల్ మోసాల నిరోధానికి ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరుగుతుందంట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ ప్లాట్ఫామ్ పేరేంటి, ఎందుకు? సో డిజిటల్ మోసాలు అంటే చూడండి, ఇప్పుడు మనం ప్రస్తుతము ఇండియాలో డిజిటల్ రెవల్యూషన్ చూస్తున్నాం. ప్రపంచమే నివ్వెరపోయే, ఆశ్చర్యపోయే డిజిటల్ రెవల్యూషన్ మన భారతదేశంలో ఉంది. అంతెందుకు 2023 మార్చి మంత్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి నేర్చుకోండి అని చెప్తూ, మన భారతదేశంలో ఆన్లైన్ అనేది పెరుగుతుంది, డిజిటల్ విధానం పెరుగుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైం దానిపైన మోసాలు కూడా పెరుగుతున్నాయి, సైబర్ దాడులు ఇటువంటివి. సో దానికి అడ్డుకట్ట వేయడానికి భారతదేశంలో రెగ్యులేటరీ బాడీ బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అయినా ఆర్బీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆర్బీఐ ప్రత్యేక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తుంది. ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ పరిశీలన అభివృద్ధి వచ్చేసి ఆర్బీఐ పర్యవేక్షణలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిసి దీన్ని అభివృద్ధి చేయనున్నాయంట. ఇది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పనిచేస్తుంది. రియల్ టైం ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే నేరాలు జరిగిన వెంటనే సమాచారం ఇవ్వడము, డేటా సమీకరణ, విశ్లేషణ ద్వారా మోసపూరిత లావాదేవీలను గుర్తించడము అండ్ ముప్పు నిర్వహణ వ్యవస్థ అనేది ఇది పటిష్టం చేస్తుందంట. ఓకేనా? ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదిత ప్లాట్ఫామ్ను ఖరారు చేయడం జరిగిందంట. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత రెపో రేట్ని కూడా 3 సార్లు వరుసగా తగ్గించారు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా? రీసెంట్గా ఆర్బీఐ వాతావరణ మార్పు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇలాంటి అంశం, ఇలాంటి కోణంలో కూడా వెదర్ ఫార్కాస్టింగ్ సిస్టమ్ అనే ఒక ఇనిషియేటివ్తో కూడా న్యూస్లోకి వచ్చింది. అలాంటివన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా? ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై. ఎప్పుడు ఏర్పడింది? April 1, 1935. ఇక ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యంలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పురోగతిని సాధించాయి. సో మొత్తం తీసుకుంటే కేరళ టాప్లో ఉంది, తర్వాత తెలంగాణ, ఏపీ. ఈ గణాంకాలు చూద్దాము. సో సర్వే ఎవరు నిర్వహించారంటే కేంద్ర గణాంకాల శాఖ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో ఆంధ్రప్రదేశ్ యువత ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందంట. సో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ 85.3%తో దేశంలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానంలో కేరళ, 2వ స్థానంలో తెలంగాణ. సో మొదటి స్థానంలో కేరళ, 2వ స్థానంలో తెలంగాణ. సో తెలంగాణ ఏపీ కంటే ముందుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకోండి. సో సర్వే వయోపరిమితి వచ్చే సర్వేలో పాల్గొన్న యువత వయస్సు 15 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉన్నారంట. గ్రామీణ పట్టణ విభజన ఏపీ గ్రామీణ ప్రాంత యువతలో ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యం 83.6%. అదే దేశ సగటు అయితే 62.7%. ఏపీ పట్టణ ప్రాంత యువతలో 88.6% మంది ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. సో ఇక చూస్తే జాతీయ స్థాయిలో సో పురుషులు, మహిళల గణాంకాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఏపీలో ఎలా ఉంది, జాతీయ స్థాయిలో ఎలా ఉంది. ఇక దేశం మొత్తం కూడా చూస్తే కేరళ టాప్లో ఉంది, తెలంగాణ సెకండ్ పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ థర్డ్ పొజిషన్. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన రాష్ట్రీయ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అందుకోసం మీకు ఏపీ అభ్యర్థుల కోసం ఏపీ అంశాలని, తెలంగాణ అభ్యర్థుల కోసం తెలంగాణ అంశాలని ప్రతిరోజు తీసుకొస్తున్నాను. వార్తల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తున్నాను. ఒక్కోసారి ఓన్లీ తెలంగాణ అంశాలు ఉండొచ్చు, ఒక్కోసారి ఓన్లీ ఏపీ అంశాలు ఉండొచ్చు, ఒక్కోసారి 2 ఉండొచ్చు, ఒక్కోసారి 2 ఉండకపోవచ్చు. ఈరోజు తెలంగాణ అంశాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఈ టాపిక్ని ఏపీ కోణంలో చెప్పాను. ఓకేనా? ఇక్కడ ఒకవేళ ఏపీ టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఏపీ టాపిక్స్, తెలంగాణ టాపిక్స్ ఉంటే తెలంగాణ టాపిక్స్ మొత్తం కూడా మీకు కంప్లీట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో తెలంగాణకి సంబంధించిన అంశాలు. సో అత్యవసర సేవలకు డయల్ 112 అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. ఇప్పటికే దేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నంబర్ అనేది వాళ్ళు స్టాండర్డ్ తీసుకుంటారు ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం. అలా తెలంగాణ 112ని అడాప్ట్ చేసుకుంది. సో తెలంగాణ రాష్ట్రంలో అన్ని అత్యవసర సేవలకు ఒకే నెంబర్ 112 అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అత్యవసర సేవలకు ఈ నెంబర్ ఉపయోగిస్తున్నారు. తాజాగా తెలంగాణలోనూ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంట. కమాండ్ సెంటర్ వివరాలు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్
కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ సేవలు అందిస్తున్నారు. దీన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఈఆర్ఎస్ఎస్గా వ్యవహరిస్తున్నారు. 24/7 మనకు సర్వీస్ అందుతుంది. ఈ కమాండ్ సెంటర్లో 24 గంటలు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఏమేమి సేవలు వస్తాయి? నేరాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, భౌతిక దాడులు, మహిళలు, పిల్లల భద్రత, ప్రకృతి విపత్తులు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఈ నెంబర్కి ఫోన్ చేసి తక్షణమే సాయం పొందవచ్చు అంట. విభాగాల అనుసంధానం పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య సేవలు, విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, డిజాస్టర్ రిలీఫ్ వంటి అన్ని అత్యవసర విభాగాలను అనుసంధానం చేశారు. ఓకేనా, సరిపోతుంది. ఇక 112 నెంబర్ మొదటిసారిగా యూరప్ ఖండంలో ఉపయోగించారంట. భారతదేశంలో అన్ని అత్యవసర సేవలకు కూడా 112 నెంబర్ ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం 2019లో సూచించింది. అమెరికాలో 911 యూజ్ చేస్తారు. అదే యూరప్, భారతదేశం మనం 112 చూస్తున్నాం. యూకేలో 999 చూస్తూ ఉంటాము. ఓకేనా. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేంద్రం 2022లో ప్రారంభం కావడం జరిగింది. భారతదేశంలో ఇప్పటి వరకు 112 సిస్టమ్ని ఏ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయంటే గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. ఇక తెలంగాణకు సంబంధించి రైతు రాజ్యం అనే ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతుల శ్రేయస్సు కోసం ఏమేం చేశామని చెప్పేసేసి. ఓకేనా, వీరు చేశారా చేయలేదా పక్కన పెట్టేద్దాం. ఎగ్జామినేషన్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించే ఎగ్జామినేషన్లో మాత్రం డేటా ఇంపార్టెంట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు సాగు సాయము దాదాపు 1.04 లక్షల కోట్ల రూపాయల సాయం అంట. నివేదిక ప్రకారం ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఏంటంటే పంట రుణమాఫీ కోసం ఇప్పటికీ 20,616 కోట్ల రూపాయలు కేటాయించారంట. రైతు భరోసా కోసం 12,682 కోట్ల రూపాయలు కేటాయించారంట. రైతు భరోసా ప్రస్తుత వానాకాలం కోసము 8,675 కోట్ల రూపాయలు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇప్పటివరకు ఎంత ఇచ్చారంట? 16,697 కోట్ల రూపాయల విలువ. ధాన్యం కొనుగోలు, సన్న బియ్యం ఉంటుంది బోనస్ 43,835 కోట్ల రూపాయలు. రైతు బీమా కోసం 2,181. పంట నష్టపరిహారం కోసం 260 కోట్ల రూపాయలు. మొత్తము వ్యవసాయ రంగం రైతన్న సాగు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంత ఖర్చు చేసిందంట చెప్తున్నారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి అంతా స్క్రిప్ట్. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, మార్క్ఫెడ్, ఐకేపీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఓకేనా. తెలంగాణలో సగటున వార్షికంగా 1.3 crores టన్స్ ధాన్యం అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక నెక్స్ట్ సింగరేణి తొలి పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ రామగుండంలో ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణికి సంబంధించి ఒకసారి దీన్ని మోటో అడిగారు, 1 ఫ్యామిలీ 1 విజన్ 1 మిషన్ అని చెప్పేసి ఎగ్జామినేషన్లో. సో ఇలాంటివి కూడా అడుగుతారు, అందుకే మీకు కొన్ని ఇమేజెస్ కూడా ఇంపార్టెన్స్తో తీసుకుంటున్నాను. సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో తొలి పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు ఎక్కడట అంటే రామగుండం 1 ఏరియా. ప్రాజెక్ట్ వ్యయం వచ్చేసి 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 500 మెగావాట్లు, ప్రాజెక్ట్ కాల పరిమితి 40 సంవత్సరాల పాటు ఉండేలా ఒక విద్యుత్ ప్లాంట్ రామగుండంలో ఏర్పాటుతో సింగరేణి న్యూస్లోకి వచ్చింది. మూసివేసిన ఓపెన్ కాస్ట్ గనిని పునర్వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దక్కుతుందంట. అధికంగా 500 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు. ఓకేనా. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL 1920లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ కొత్తగూడెము. ప్రధానంగా బొగ్గు గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తిలో ప్రసిద్ధి. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటే ఏంటంటే ఒక రకమైన జల విద్యుత్ ప్లాంట్. ఇది నీటిని పైకి పంపింగ్ చేసి తిరిగి కిందికి వదలడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడము. ఇక తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4th సిటీని భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేసింది. సో మనకు హైదరాబాదు. ఓకేనా. సో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తలపెట్టిన 4th సిటీకి భారత్ ఫ్యూచర్ సిటీ అని అధికారికంగా నామకరణం చేసింది. ఈ పేరుతోనే కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక నిర్వహిస్తుంది అఫీషియల్గా భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరుతో. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మాణం ప్రతిపాదన చేస్తున్నారు 4th సిటీని. శ్రీశైలం నాగార్జున సాగర్ రహదారుల మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నారంట. ఓకేనా. మొత్తం 7 మండలాలు 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. ఓకేనా. ఇక స్పోర్ట్స్ సంబంధించి ఒక పర్సన్ నీరజ్ చోప్రా మనకి ఒలింపిక్స్లో
టోక్యో ఒలింపిక్స్ అయితే ఏంటి, లేదంటే ప్యారిస్ ఒలింపిక్స్ అయితే ఏంటి, పథకాన్ని సాధిస్తున్న వ్యక్తి కన్సిస్టెంట్గా నీరజ్ చోప్రా. ఇటీవల చాలా టోర్నీల్లో కూడా పథకాన్ని సాధిస్తున్నారు. ఈరోజు మనకు ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ని కైవసం చేస్తూ వార్తల్లోకి వచ్చారు నీరజ్ చోప్రా, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. భారత్ స్టార్ జావెలిన్ త్రో భారతదేశంలో జావెలిన్ త్రో డే ఏ రోజు? ఆగస్టు 7th. ఎందుకంటే ఆగస్ట్ 7th రోజునే నీరజ్ చోప్రా గారు 2021 ఆగస్ట్ 7th రోజున గోల్డ్ మెడల్ని సాధించాడు టోక్యో ఒలింపిక్స్ 2020 బట్ హెల్డ్ ఇన్ 2021. నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే 88.16 మీటర్ల జావెలిన్ విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడంట. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మరియు బ్రెజిల్కి చెందిన లూయిస్ మ్యారిసియో డా సిల్వా 2-3 స్థానంలో ఉన్నారంట. ఓకేనా. ఇక నీరజ్ చోప్రా ఘనత ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణము అండ్ అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణము. నీరజ్ చోప్రా సైన్యంలో సుబేదార్ హోదాలో ఉండడం జరిగింది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలో నిలిచిన ఆపరేషన్ సింధును ఏ దేశంలో లేదా ఏ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఆపరేషన్ పేరు చెప్పాను, ఏ దేశం అనేది చెప్పండి. ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఇది. ఓకేనా. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు వార్తలు ఇచ్చిన టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ వార్తల్లోకి వచ్చింది, దాని గురించి చూసాము. అండ్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, అమెరికా ఆన్ ఇరాన్. అండ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025. నెక్స్ట్ ఇస్రో ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీ బదిలీ ఏ సంస్థకి బదిలీ చేసిందంటారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి. అండ్ ఈస్టర్న్ నావల్ కమాండ్లో కమిషనింగ్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చిన ఐఎన్ఎస్ నీలగిరి స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఏంటి? అండ్ భారతదేశపు మొట్టమొదటిసారి యోగా పాలసీని విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చిన రాష్ట్రం ఉత్తరాఖండ్. అండ్ హర్యానాలో చెట్ల కోసం ట్రీ అంబులెన్స్ సర్వీసెస్ ప్రారంభము. అండ్ కాలం చెల్లిన వాహనాలకు నో పెట్రోల్ నో డీజిల్ అని చెప్పేసి. అండ్ భారత్లో పెరిగిన పప్పు దినుసులు అని చెప్పేసి మరియు నూనె గింజల ఉత్పత్తి అని చెప్పేసి గణాంకాలు, అధికారిక గణాంకాలు. అండ్ డిజిటల్ మోసాల నిరోధానికి ప్రత్యేక ప్లాట్ఫామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువత టాప్ 3లో ఉన్నారు. మొదటి స్థానంలో కేరళ, 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఇక అత్యవసర సేవలకు డయల్ 112 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ రైతు రాజ్యం నివేదికని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గణాంకాలు ఏంటి? సింగరేణి తొలి పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ని రామగుండంలో ఏర్పాటు అనే అంశము. అండ్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరుతో వార్తల్లోకి వచ్చింది. నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ విజేతగా. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ సింధును ఏ దేశంలో లేదా ఏ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది. సో ప్రతి ఒక్కరి సమాధానాన్ని ఇవ్వండి. వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ లింక్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అండ్ ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.